మీ నాన్నను కేసీఆర్ గుర్తించారు. నువ్వు ఒక మాట, నీ తోడబుట్టే చెల్లెలు లిక్కర్ దందా పెట్టి పాప ఈడ సరిపోతానని పోయి ఢిల్లీలో వ్యాపారం చేసేలే నీకు దండం పెడతానే పోతిరి. పోయి 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 ఆ పిల్ల పోయి ఎక్కడ ఆ లిక్కర్ దందా ఇరికితే ఎక్కడ పోయింది? ఆ తిహార్ జైల్లో ఉంటే కూడా అదొక పెద్ద గ్రేట్ అనుకుంటారు వీళ్ళు. తిహార్ జైల్లో ఎవరుంటారు? మళ్ళీ ఎంక్వైరీ అయితే మళ్ళీ పోయి మీరుండేది కానీ. అందుకోసమనే లిక్కర్ దందాలో ఉన్నారు, భూమాఫియాలో ఉన్నారు. నిజంగా ఐటీ కంపెనీలలో నీకు ఎక్కడెక్కడ షేర్ ఉందో చెప్పు కేటీఆర్. నీకు నీతి నిజాయితీ ఉంటే, తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కుంటే ఎక్కడెక్కడదో చెప్పండి. నువ్వు ఢిల్లీకో, నువ్వు హైదరాబాద్కు, అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చాడు, నీ ఆస్తి ఎంత ఇవ్వాలి, నీ ఆస్తి ఎంత చెప్పు. నీ చెల్లి ఆస్తి ఎంత, నీ ఆస్తి ఎంత చెప్పు. నీ బావ ఆస్తి ఎంత, చెట్లప్పుకున్న సంతోషరావు ఆస్తి ఎంత. ఒక్కరొక్కరు ఆస్తి చేయండి, తీయండి. ఆ 8 లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. రాష్ట్ర ఖజానెంత, మీకు మిలిగిందెంత? అందుకోసం నిట్ట నిలువున తెలంగాణ ప్రజానికాన్ని దోచుకొని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిపోతే, ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, ఇలా రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిటారుగా నిలబడి ప్రజాస్వామ్యం నిలబెడుతూ, రాష్ట్ర అభివృద్ధిని ముందు వరుసలో నిలబెడుతూ ఈ విధమైన సంక్షేమ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నడుపుతారు. వారి మంత్రివర్గం ఇవాళ నీ పార్టీ గిత్తంత పార్టీ, గోల్కేంత పార్టీ. ఇది 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి మెలిసి ఉండే పార్టీది. నీళ్ళలా రాయిస్తే అలలు వస్తాయి, అలలు కూడా మళ్ళీ బాయిలే ఉంటాయి, ఎక్కడ ఎగిరిపడాయి. కానీ మీ పంచాయతీలు ఎక్కడి? మీ చెల్లెని బయట పంపిరు చెప్పు నాకు. ఆ పిల్ల ఏం నేరం చేసిందని పంపిరు? ఇవాళ జాగృతి పేరు పెట్టుకొని నిన్నదాకా వాళ్ళు అయ్యే ఫోటో వేసుకుంటే ఇవాళ కేసీఆర్ ఫోటో కూడా లేకుండా ప్రచారం చేస్తుంది. ఆ జాగృతి మీద కేసీఆర్ ఫోటో వేయలే. నీకు రాజకీయాల కోసం, మీ పదవుల కోసం తండ్రిని వదులుకుంటారు, చెల్లిని వదులుకుంటారు, సంసారాన్ని వదులుకుంటారు. ఇలా కవిత కూడా వాళ్ళ కొడుకును బీసీల కానీ కవిత కూడా కొడుకుతో జనబడిచింది. తన విచిత్రం అనిపించింది, ఇది ఎక్కడి కథలు ఆయన అని. అందుకోసమనే మీ కుటుంబం ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందో ఆనాడే మిమ్మల్ని గంటి వేయబడ్డది. వేలాది మంది నిర్మించుకున్న తెలంగాణ ఉద్యమం, దాని వెనకాల అమరులైన వాళ్ళ శవాల మీద పేర్లు ఎరక తిన్నారు మీరు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణానికి ఇవాళ 2023లో కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ రుణం తీర్చుకోవాలని మనమే కొద్దిగా అటు ఇటు చేసినాం. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కొట్టేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాపాలనలో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచి నిటారుగా నిలబడ్డది. మేమే తీసినాము. ఏంటిది మీరు చేసింది? ఏం చేసింది చెప్పు? ఎక్కడ చేయలే, అందుకున్న కాడ దోసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజలకు అల్లకూలం అవుతున్నారు. ఎవరు సంతోషం లేదు, దుఃఖం ఉంది మీకే, ఎవరికి లేదు. ఈవెన్ మీ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా, అక్కడక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి లేదు. మీ కుటుంబానికే ఉన్నది మొత్తం. లేకపోతే నీకు భజన చేసేవాళ్ళు, మీ బాండ్ మేళగాళ్ళు, అవి గాల కొంది ఏమన్నా ఉంటే. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద మీరు కట్టే ప్రాజెక్టులు కూలిపోయినాయి, మీరు కట్టే ఇండ్లు కూలిపోయినాయి, మీ రాజ్యం కూలిపోయింది, మీ నియంతృత్వ పాలన పోయింది. ఇంకా మీరు ఏమంటా ఉన్నారు? ఇలా మీరు జూబిలీహిల్స్లా దుంకులాడుతా ఉన్నారు. దూలో అని. దూలలేదు ఏది లేదు. శుభ్రంగా అడుగు, అది కూడా అయిపోయింది. మొన్న జరిగిన ఎన్నికలు కంటోన్మెంట్ ఏమైంది? బ్రహ్మణ మెజార్టీతోని
గణేష్ గెలిచిండు అక్కడ, శ్రీ గణేష్. సేమ్ అదే రిపీట్ కాబోతా ఉంది జూబ్లీస్ లో. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ, కుటుంబ పక్షాన నిలబడ్డ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ, ప్రాజెక్టులు కట్టే పార్టీ, భూములు మంచిన పార్టీ. 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి కాదు, 30 ఎకరాలు 30,000 ఎకరాలు మీరే దోసుకున్నారు. ఇవాళ అక్కడ సిద్దిపేట దగ్గర తోళ్ల పరిశ్రమ అని ఉండే, దాంట్లో మీరు అక్రమంగా మీ భూములు వదులుకొని ఇవాళ దాంట్లో కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ కట్టిరు మీరు. హరీష్ రావు దానికి సమాధానం చెప్పాలి. ఎవరు భూమి అది? ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు మీరు? భూములు దోసుకున్నారు, పేద ప్రజల ఆస్తులు దోసుకున్నారు, మీరు కట్టే ఇండ్లు కూలిపోయినాయి, మీరు మీ ముందంటే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మీరు ప్రజలకు దూరమైనరు, ప్రజలు మిమ్మల్ని గెంటేశారు. అందుకోసమనే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ప్రజా పాలనను మీరేదో చిన్న భిన్నం చేయాలి, ఏదో కొద్దిగా బదనాం చేయాలి అని మీరు ఉట్లాడుతున్నారు, కానీ ఏమీ కాదు మీతోని. అదే చెప్తున్నారు కానీ కేటీఆర్ ఇంకా తెలంగాణ ప్రజానికం మా నాయకుడు అని ఆ టీఆర్ఎస్ వాళ్ళు అంటలేరు. అసలు మీ చెల్లి అంటుందో కదా చెప్పు నాకు. మీ చెల్లి మా నాయకుడు ఎవరంటే చెప్పారు. ఇంట్లో దొర్రే హరీష్ రావు నీకు నీ చెల్లె పెట్టిండు, ఆ తర్వాత నీకేడు పెడతాడు. ఇక అందుకోసమనే మీ దాచుకున్న ఆస్తుల పంపకాడ మీ పంచాయతీలు వచ్చినాయి, మీ పరిచయం మీకుంది, మీ పరిచయాలు ఉన్నారు. ఎందుకు ఈ మంచిగా ప్రభుత్వం మీద మీరు రకరకాల మాడతారు? ఎవరు క్షమించాలి కదా మిమ్మల్ని? ఆ వాతావరణం లేదు. అందుకోసమనే రేపు జూబిలీస్ బ్రహ్మాండమైన మెదడుతోని నవీన్ యాదవ్ అతను ఒక స్వచ్ఛంద కార్యకర్తగా అక్కడున్న సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకండగా నల్లగొండ జిల్లా నుండి చాలా మంది వచ్చి అక్కడికి వలస వచ్చిండ్రు బతుకుదేరు కోసం. బోడమడ మొత్తం వాళ్ళదే. అందుకోసమనే అది పోయిద్ది, అని పోతాయి, ఇంట్లో పోయి కూర్చోడు. ఆ పార్టీ కూడా ఉండదు. ఇప్పుడు చెప్తున్నా నేను, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదుగా, ఉండే అవకాశం లేదు.